హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పాలకూర ఉల్లికారం చూపిస్తున్నాను. ఫస్ట్ పాలకూర బాగా కడుక్కోవాలి. ఎప్పుడైనా ఆకుకూరలు ఫస్ట్ కడుక్కున్న తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కడుక్కోవటం వల్ల ఆకుకూరలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ లాస్ అయిపోతాం. అందుకని ముందుగా ఇట్లా ఆకుకూరని బాగా నీట్గా క్లీన్ చేసుకుని మాత్రమే కట్ చేసుకోవాలి. 2 సార్లు కడుక్కోవాలి. ఫస్ట్ టైం కడుక్కున్న తర్వాత ఇంకేమైనా ఇసుక ఉంటే సెకండ్ టైం మొత్తం ఇలా నీట్గా పోతుంది. తర్వాత ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా పోయినాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మొత్తం ఇదే విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక గరిటె ఆయిల్ పోసుకొని హీట్ అయినాక 1 స్పూన్ పచ్చిపప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కొంచెం మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక ఇలా ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ముందుగానే 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని తర్వాత అదే ప్యాన్లో వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్లోకి మగ్గితే చాలు. వేసుకున్న మిక్సీ జార్లోవి ఒక్కసారి మిక్సీ చేసుకొని ఇలా కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి. చల్లారిన ఆనియన్ని ఫస్ట్ పౌడర్ చేసుకున్న దాంట్లో వేసుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, కారాన్ని బట్టి ఇంకొక 1/2 టీ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇట్లా మిక్సీ చేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని కొంచెం తాలింపులు వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయినాక మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత తిప్పుకుంటూనే ఉండాలి అడుగంటకుండా. మనం ఆల్రెడీ ఆనియన్ కొంచెం మగ్గించుకొని మళ్ళీ ఇట్లా ఫ్రై చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి వాసన అనేది కూడా ఉండదు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి. మొత్తం వేసుకొని బాగా ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత పాలకూరలోని వాటర్ అంతా వచ్చి ఇలా ఉడకటం స్టార్ట్ అవుతుంది. కొంచెం ఉడికిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం సరిపోకపోతే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. 5 మినిట్స్ తర్వాత ఇట్లా బాగా దగ్గర పడుతుంది. అడుగంటకుండా ఆ కొంచెం చెమ్మ పోయేలాగా కూడా బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇలా మరొక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనం ఎంతైతే ఫ్రై చేసుకుంటామో అంత బాగా మంచి టేస్టీగా ఉంటుంది. చేసి పెడితే ఆకుకూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.